ఈ యాక్టర్స్ ఏ తెలుగు సినిమాల్లో ఉన్నారో కామెంట్ చేయండి. మిస్టర్ బచ్చన్ పార్ట్ 2 ఉంటుందా? తెలుగులో మిస్టర్ బచ్చన్ సినిమా చూసారు కదా భయ్య, అది రీమేక్ ఆఫ్ రేడ్ ఫస్ట్ పార్ట్. అయితే సెకండ్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు. ఈ సినిమా చూసాక మీ టు బాలీవుడ్ మీరు మారిపోయారు. ఎందుకలా అంటున్నానంటే మంచి సినిమాలు తీస్తున్నారు భయ్య ఈ మధ్య. ఛావా, ద డిప్లొమాట్, కేసరి చాప్టర్ 2, ఇప్పుడు రేడ్ 2. మధ్యలో సికందర్ లాంటి సినిమాలు వచ్చాయనుకోండి, అది వేరే విషయం. అయితే రేడ్ 2 ఎలా ఉందంటే, ఈ సినిమా డ్యూరేషన్ జస్ట్ 2 hours 17 minutes భయ్య. చాలా సింపుల్ స్టోరీ. హీరో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటాడు. మీరు మిస్టర్ బచ్చన్ చూసారు కదా, అదే క్యారెక్టరైజేషన్. ఎవరైతే కరప్ట్ పొలిటీషియన్స్, ఎవరైతే కరప్ట్ పీపుల్ ఉంటారో వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి చేస్తాడు, రేడ్ చేస్తాడు. అయితే రేడ్ 2 లో భోజ్ అని ఒక సిటీ ఉంటుంది భయ్య, మధ్యప్రదేశ్ లో. అక్కడ ఒక మినిస్టర్ ఉంటాడు. ఆ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కంటే పవర్ఫుల్ అండ్ చాలా మంచి ఇమేజ్ ఉంటుంది దానికి. అక్కడ జనాలైనా దేవుళ్లాగా పూజిస్తారు. ఈ సినిమాలో హీరో అలాంటి వ్యక్తి ఇంటి మీద, ఇన్స్టిట్యూషన్స్ మీద రేడ్ చేయబోతుంటాడు. సక్సెస్ఫుల్ అవుతాడా లేదా అనేది సినిమా. ఎత్తుకి పై ఎత్తు ఉంటుంది సినిమా మొత్తం. ఈ సినిమాలో విలన్ క్యారెక్టరైజేషన్ ఒంగోలు గిత్తలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా, అలా ఉంటుంది భయ్య. ఒక మంచి ఫిల్మ్ మనల్ని టెక్నికాలిటీస్ మర్చిపోయేలా చేస్తుంది, ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, మనల్ని సినిమాలో మునిగిపోయేలా చేస్తుంది. కెమెరా వర్క్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, ఆర్ట్ వర్క్, వాటి గురించి డిస్కషన్ పక్కన పెట్టేలా చేస్తుంది. రేడ్ 2 కూడా అదే చేస్తుంది భయ్య. మనం ఈ సినిమాలో ఇమర్స్ అయిపోతాం. ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్ కమాన్ గుసగుస బ్రింగ్ ఇట్ ఆన్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. మంచి హై మీద ఎండ్ చేస్తాడు ఫస్ట్ హాఫ్. ఈ సినిమా బ్యూటీ ఏంటంటే సెకండ్ హాఫ్ లో హీరో అంతసేపు కనిపించడు భయ్య. ఒక ఇద్దరితో నడిపిస్తూ ఉంటాడు సినిమా. నేనే ఎక్కువసేపు ఉండాలి, అన్ని నేనే చేసేయాలి అన్నట్టు ఉండదు. అందుకే ఈ సినిమా చాలా యూనిక్ గా మంచిగా అనిపించింది. హీరో కూడా ఒక కామన్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాదు అనే పాయింట్ ఏదైతే ఉందో దాని వల్ల సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది భయ్య. ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు భయ్య. ట్రూ టు ద జానర్ తీసారు మూవీ. నెగటివ్స్ ఏంటంటే రేడ్ ఫస్ట్ పార్ట్ లో డైలాగ్స్ బాగుంటాయి, ఈ సినిమాలో గుర్తుండిపోయే డైలాగ్స్ అంత లేవు. అండ్ ఈ సినిమాలో 3 సాంగ్లు ఉన్నాయి. దాంట్లో ఒక సాంగ్ బాగుంది, 2 సాంగ్లు బ్యాడ్ గా ఉన్నాయి. అండ్ తమన్నా చేసిన ఐటమ్ సాంగ్ కూడా బాగాలేదు. రేడ్ ఫస్ట్ పార్ట్ లో ఇలియానా గారు ఉంటారు భయ్య. అన్ఫార్చునేట్లీ ఆమె ఈ సినిమాలో లేరు. ఆమెను రిప్లేస్ చేశారు వాణి కపూర్ తో. వాణి కపూర్ అంత గ్రేట్ గా అనిపించలేదు నాకు. మీకు రేడ్ ఫస్ట్ పార్ట్ నచ్చితే దాంతో కంపేర్ చేస్తే ఇది అంత గ్రేట్ గా ఉండకపోవచ్చు, కానీ ఇది కూడా ఒక మంచి సినిమానే భయ్య. ఓవరాల్ రేడ్ 2 ఇస్ అ గుడ్ సీక్వెల్ భయ్య. హెడ్ఏక్ అయితే తెప్పియదు. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.05 టమాటోస్ భయ్య. రేడ్ 2 వచ్చింది, మిస్టర్ బచ్చన్ 2 కూడా వస్తుందా? మిస్టర్ బచ్చన్ 2 రాదు భయ్య. ఎందుకంటే హరీష్ శంకర్ గారు అప్పుడే చెప్పారు, మిస్టర్ బచ్చన్ హిట్ అవుతే మిస్టర్ బచ్చన్ 2 వస్తుంది. హిట్ అవ్వలేదు కాబట్టి ఆబ్వియస్లీ మిస్టర్ బచ్చన్ 2 రాదు ఇప్పుడు. రైడ్ హిట్ చేశారు జనాలు, వాళ్ళు సీక్వెల్ చేస్తారు. మీరు దీన్ని హిట్ చేస్తే నేను కూడా రెండో పార్ట్ గురించి ఆలోచిస్తాను. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తున్న మీరేం టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.